ఆ? జగన్ గెలుస్తారా? ఆ. ఎంత మెజార్టీ? ఆ? ఎంత మెజార్టీ? ఫుల్ మెజార్టీ కలుస్తాడు. మూడు మూడు మెజార్టీ, మూడు భాగాల మెజార్టీ కలుస్తాడు. 5 లక్షలు అంటున్నారు మీరు. డబ్బులు కడతాను నేను. మీరు పెట్టి పెడతారా జగన్ మీద? పెట్టి పెడతాడు, జగన్మోహన్ గెలుస్తాడు. 5 లక్షలు. 5 లక్షలు పెడతాడు. ఎందుకు మీకు అంత నమ్మకం? నమ్మకం నాకు. వాడు చెప్పి 3 భాగాలు చేశాడు కాబట్టి వీడు ఒక్కడు కూడా చేయలే. ఇప్పుడు సౌర బంగారు ఇస్తాడంట. నిజమేనయ్యా? ఎట్టి అబద్ధాలు. ఎంతమందిని చంపాడు ఇట. నేను చెప్పమంటావా? రామారావు కూడా దొంగలేం కొడుకు. ఒకప్పుడు రామారావు మీద అభిమానం నాకు. అసలు తెలుగుదేశం ఊరితే నాదెళ్ళ బసరావుది ఈయన ప్రసారం తీసుకుపోయాడు ఈ రామారావుని. జనాలు చుట్టుకున్నారు. నాది తెలుగుదేశం తిరుక్కున్నాడు అప్పుడు నుంచి. ఈసారి జగన్ గెలుస్తాడైతే. ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి గెలుస్తాడు ఎంపీ వైసీపీ నుంచి. ఆ? విజయసాయి రెడ్డి ఈజీ గెలుస్తాడు. ఆయనకి ఎంత మెజార్టీ రావచ్చా? విజయసాయి రెడ్డి ఎంత మెజార్టీ అయినా నేను చెప్పలేను. గెలుస్తాడు. సార్ చెప్పండి, మీరు ఒక సీనియర్, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూస్తుంటారు, ఎమ్మెల్యేలను చూస్తుంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? చాలా అద్భుతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన. ప్రజలకు అందరికీ అందుతుండే అన్ని సంక్షేమ పథకాలు అందుతుండే, అందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రశాంతంగా ఉంది రాష్ట్రం. మరొక వైపు సంక్షేమ పథకాలు ఇస్తే కాదని చెప్పి విమర్శిస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. దాని గురించి ఏమంటారు? వాళ్ళని విమర్శించుకొని ఇంకేం చేస్తారు? వాళ్ళేమి ఇచ్చింది లేకపోయా, ఇంకా ఇచ్చేవాళ్ళని విమర్శిస్తారు అంతే. టీడీపీ కూడా కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చింది. దాని గురించి ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎప్పుడు మేనిఫెస్టో తెస్తూనే ఉంటారు, ఏది చేయరు. అది వాళ్ళ పని, తెలుగుదేశం పని. ఆ మేనిఫెస్టో వల్ల వైసీపీ ఓట్లు ఏమైనా చీలే అవకాశం ఉందా? ఏమి ఇచ్చేలో వైసీపీకి వచ్చే నష్టం ఏం లేదు, ఇంకా పెరుగుద్ది వైసీపీకి తప్పకుండా. విజయసాయి రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన ఫస్ట్ టైం ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండొచ్చు ఛాన్స్? విజయసాయి రెడ్డి వచ్చిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. నెల్లూరు బాగా 2 లక్షల పైన మెజార్టీ వస్తుంది ఆయనకు. అన్ని ఎమ్మెల్యే సీట్లు కూడా గెలిపిస్తాడు ఆయన.